హలో, నేను మీ జాస్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకునే టాపిక్ చాలామంది ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 months ఊరికి వెళ్ళా. కొత్త జాబు, టఫ్ ప్రాజెక్ట్. అసలే సాఫ్ట్వేర్కి మనం కొత్త. ఇంకా హెచ్ఓడి ట్రాఫిక్ చాలా చిరాకు. ఇంత టెన్షన్స్లో రిలాక్సేషన్ కోసం ఊరు వెళ్తే అక్కడ ఇంకో రకమైన స్ట్రెస్. ట్రైన్ దిగిన వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కనిపించింది. ఒరే బాబు, నీతో చదువుకున్న సాయి ఉన్నాడు కదా, ఆడికి పాప పుట్టిందిరా, ఈరోజు ఉయ్యాలలో ఇస్తున్నావు అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నదండి. ఏంటో తెలుసా? నీ పెళ్ళెప్పుడురా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నా బాధ ఏంటో. అదే అండి, చాలా క్యాజువల్గా వాడేసే మాటే పెళ్ళెప్పుడురా. పెళ్ళెప్పుడురా? మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆడి పేరు ప్రసాద్. ఆడికి పెళ్ళి కాలేదు పాపం. వాడిని పెళ్ళి కాని ప్రసాదు అని టీచ్ చేస్తున్నారు. ఇంకొంతమంది షార్ట్ కట్లో అయితే పీపీ అంటున్నారు. అనవసరంగా వెంకీ మమ్మల్ని మూవీ తీశాడు అని వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. ఇంక మా పక్కింటి అంటే, ఏంటి బాబు పెళ్లి సంబంధాలు చూడమంటావా? అసలే వయసు వచ్చేసింది, చెప్పు, మా చుట్టాలమ్మాయింది, అడగమంటావేంటి? ఈ నైబర్ ఆంటీలకి ఏం పని ఉండదు, పక్కింటి ముచ్చట్లే కావాలి వీళ్ళకి. పోనీ వాళ్ళ కూతురిని ఏమన్నా మనకిస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే ఎక్కడ లాస్ట్ మొత్తం మనకు వచ్చేస్తుందేమో అని ఫీల్ అయిపోయి మనకి ఎవరినో ఒక అంటకట్టేద్దామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి. ఇంకా ఫంక్షన్లో ఎవరైనా అమ్మాయి కనిపిస్తుందేమో, సరే పెళ్లి చేసుకుందాం అని వెళ్తే అక్కడ కూడా పెళ్ళెప్పుడురా అని వాళ్ళ టార్చర్ బంధువులదే. ప్రతి ఒక్కడికి నా పెళ్ళితోనే ప్రాబ్లం. సరే అని చెప్పి ఎవరైనా అమ్మాయికి లైన్ వేద్దామంటే అందరూ ఎంగేజ్డే. ఎవరు ఖాళీగా ఉన్నారు ఈ జనరేషన్లో? పోనీ ధైర్యం తెచ్చుకొని ఎవరైనా అమ్మాయితో మాట్లాడదామంటే, ఇంత వయసు వచ్చింది సిగ్గులేదా అమ్మాయిల వెంట పడటానికి అంటారేమోనే అదొక భయం. ఆఫీస్లో వర్క్ టెన్షన్స్, ఎప్పుడు ఉంటాదో ఎప్పుడు పోతాడో తెలియని ఉద్యోగాలు మనవి. వీధిలోని ఆంటీల టార్చర్లు, ఫంక్షన్లోని చుట్టాల టార్చర్లు. సరే ఇన్ని టార్చర్లు పక్కన పెట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఈ మధ్యన మనందరం సోషల్ మీడియాలో చూసాంగా. నీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే 10 lakhs per month. 10 lakhs per month అంట. అంత ఈజీగా వస్తే నిన్నెందుకు చేసుకుంటాడు పెళ్ళి? ఆ 10 lakhs మేము సంవత్సరానికి సంపాదించడానికే చాలా ఇబ్బందులు పడతాం, ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతాం. కానీ వీళ్ళు మాత్రం ఈజీగా 10 lakhs per month అని నోటుకొచ్చింది చెప్పేస్తారు ఈ నెబ్బీలు. ఇంకొక అమ్మాయి కారు కావాలి, పొలం ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. పొలం ఉండాలంట మెయిన్. మరి ఆ పొలం ఉన్న ఫార్మర్నే చేసుకోవచ్చు కదా. అబ్బే, అలా చేసుకోరు. ఇంకొక అమ్మాయికి వైట్గా ఉండాలి, బీడ్ ఉండాలి, ప్యాకేజ్ మాత్రం 50 lakhs ఉండాలి, కట్నం తక్కువ తీసుకోవాలి. సరే పోనీ మనం 50 lakhs సంపాదిస్తున్నాం అనుకో, వీళ్ళ ఫ్యామిలీ ఎర్నింగ్ ఎంత ఉంటుంది తెలుసా? సంవత్సరానికి ఒక 5 lakhs ఉంటుంది. వీళ్ళేమో సంవత్సరానికి 5 lakhs సంపాదిస్తారు, కానీ వీళ్ళకి మాత్రం 50 lakhs సంపాదించి అల్లుడు కావాలంట. ఇంకొకరికి కొడుకు ఒక్కడే అయి ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్నలకు దూరంగా ఉండాలి, కాపురం ఏమో సెపరేట్గా పెట్టాలి. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారో బిజినెస్లు చేద్దాం అనుకుంటున్నారో అర్థం అవ్వదు. ఎవరి సెక్యూరిటీలు వాళ్ళవి, కానీ అబ్బాయిల పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇన్ని కండిషన్స్, ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే మాకెప్పుడు పెళ్ళి అవుతుంది? టైం వచ్చినప్పుడు అదే జరుగుద్ది అని వెయిట్ చేయాలి. మా బాధలు ఎవరికి అక్కర్లేదు. ఇంకా పెళ్లి చూపుల్లో ఎంక్వైరీలు ఎలా ఉంటాయంటే, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళామా పెళ్లి చూపులకు వెళ్ళామా అనిపిస్తుంది. ఒకరేమో పే స్లిప్పులు పంపించి అంటారు, ఇంకొకరేమో ఆఫీస్ లొకేషన్ పెట్టు, ఫొటోస్ పెట్టు అంటారు. అలా ఉంటుంది ఆ పెళ్లి చూపుల్లో టార్చర్. సరే ఇదంతా పక్కన పెట్టి పెళ్ళికి ఓకే చెప్తే, ఆ పెళ్ళేమో ఎంగేజ్మెంట్ అయ్యాక మనతో ఎవడో బిఎఫ్తో లేచిపోద్ది. మనక ఎంగేజ్మెంట్ డబ్బులు బొక్క. వీధిలో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయితే అమ్మాయి లేచిపోయిందని సూటుపోటు మాటలతో మనం హింసిస్తారు. ఇంటి దగ్గరేమో పేరెంట్స్ గోల, పక్కింటోళ్ళు గోల, ఆఫీస్లో ఏమో పని గోల. సరే దూరంగా ఎక్కడికైనా పోదామంటే అక్కడ నెట్టుండి సాగదు. సరేలే అండమాన్ వెళ్ళి వెకేషన్కి వెళ్దామంటే డబ్బులు ఉండవు. సరే ఇన్ని ఇబ్బందులు పడి పెళ్లి చేసుకుందాంలే అవసరమా అనుకుంటే అవసరమే పెళ్ళి, కానీ టైం రావాలి. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాం. అంతవరకు బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం.
పెళ్ళికి గ్యాప్ ఇచ్చామంతే, కానీ ఖచ్చితంగా చేసుకుంటాం. మనసుకు నచ్చినప్పుడు, మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు. ఎందుకంటే అందరికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా. సో అలా ఇచ్చే అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటాం. మమ్మల్ని టార్చర్ పెట్టడం ఆపండి. మా ఇష్టాలను మాకు వదిలేయండి. మా జీవితాన్ని మాకు వదిలేయండి. మా పెళ్ళి మీద కాన్సన్ట్రేషన్ ఆపి మీ జీవితాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఆంటీలు, అంకుళ్ళు. ఇదండి ఈ పెళ్ళి ముచ్చట. చాలా ఓపికగా ఉన్నందుకు థ్యాంక్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినటానికి.